వెల్కమ్ టు ఐకాన్ న్యూస్. నేను మీ పవన్ కృష్ణమూర్తి. నదుల అనుసంధానం అనేటువంటి ఒక బృహత్తర కార్యక్రమం దేశవ్యాప్తంగా జరగాలి అని చెప్పి దానికి ఆద్యం ఎక్కడ అంటే ఆంధ్రప్రదేశ్లోనే జరిగింది. కృష్ణా గోదావరి నదుల అనుసంధానం. మనకు ఆ రెండు కూడా జీవనదులు, ఎప్పుడూ కూడా జీవనదులు. కనీసం మనం గోదావరి జలాలను గానీ, కృష్ణా జలాలను గానీ చూసుకుంటే మనకి మురికి పట్టినటువంటి నదులైతే డెఫినెట్‌గా కాదు. అలాగే కావేరి, తుంగభద్ర ఏ నదిని తీసుకున్నా కూడా ప్రకృతితో మమేకం అవుతూ మన నదుల్ని మనం కాపాడుకుంటూనే వస్తున్నాం. సరే, అక్కడక్కడ కూడా కొన్ని నిర్లక్ష్యపూరితమైనటువంటి ఘటనలు జరుగుతూనే ఉన్నాయి. అందరికీ అవేర్‌నెస్ అనేది పెంచుతున్నాం, అంతా బానే ఉండింది. కానీ ఈ నదులలోకెల్లా అంటే మనకి చెప్తారు గదా! అతి పవిత్రమైనటువంటి నది హిమాలయాల్లో పుట్టి శివుని జటాజూటు నుంచి కిందకి వచ్చిందని మన పురాణ భాగవతాల్లో మనకు చెప్పినట్టుగా గంగా నది. గంగా నది, భాగీరథి. కానీ గంగా నది ఎలా ఉంది ఏంటి అనేది చూసినప్పుడు ప్రతి సంవత్సరం కూడా అంటే ప్రతి ఒక్కళ్ళు ఆహ్, హిందూ ధార్మిక వ్యవస్థ అనేది మనం పరిశీలించినప్పుడు ప్రతి ఒక్కళ్ళు కూడా గంగలో మునిగితే గాని పుణ్యం లేదంట అని చెప్పుకుంటారు. సరే, ఎంతమంది పాలకులు వచ్చినా, ఏం చేసినా గంగా నది ప్రక్షాళన అనేటువంటిది మాత్రం ఇప్పటికీ ఒక తీరని కోరికగానే మిగిలిపోతుంది. సరే, నరేంద్ర మోడీ గారు వచ్చారు. వచ్చి గంగా ప్రక్షాళన చేస్తాము. దానికి నమామి గంగే అనేటువంటి ఒక ప్రాజెక్ట్‌ని స్టార్ట్ చేస్తున్నాం అని చెప్పగానే, హమ్మయ్య! మళ్ళీ పూర్వకాలంలో చూసినట్టుగా గంగా నది నీటిని స్వచ్ఛమైనటువంటి గంగా నది నీటిని మనం చూడొచ్చు అని చెప్పేదనుకున్నాం. కానీ ఈ నమామి గంగే ప్రాజెక్ట్‌కి ఇప్పటివరకు పెట్టిన ఖర్చంతా కూడా బూడిదలో పోసిన పన్నీరైపోయింది అంటే మీరు నమ్మగలరా? ఇవి వాస్తవం. ఇది ఖచ్చితంగా వాస్తవం. ఏం చేశారు అంటే ఏం చేసిందేమీ లేదు. ఏం చేసింది లేదు నిజంగానే. ఇదొక నిరర్ధకమైనటువంటి ప్రయత్నంగా మిగిలిపోయింది. అంటే చిత్తశుద్ధి లేనటువంటి ఒక ప్రయత్నంగా మిగిలిపోయింది. ఏంటి అనేది మనం చూసినట్లయితే మొత్తం నది నిండా కూడా మురుగు, పారిశ్రామిక వ్యర్థ పదార్థాలే ఉన్నాయి. దాదాపు ఈ 10 ఏళ్లలో గంగా నది ప్రక్షాళన కోసం ఖర్చు చేసింది అక్షరాల 40,000 కోట్ల రూపాయల ఖర్చు. 40,000 కోట్ల రూపాయల ఖర్చు. ఆ 40,000 కోట్లు ఇచ్చుంటే ఈ పాటికి పోలవరం పూర్తయిపోయి దక్షిణాదికి శుభ్రంగా మంచి ఫలితాలనేవి కనిపించుండేవి. సరే, అది ఆశ అనుకోండి, అది వేరే విషయం. సో, కేంద్రం మాత్రం ఇక్కడ పట్టించుకోవట్లేదు. దుర్గంధం తగ్గట్లేదు. కాలుష్యం పెరుగుతూనే ఉంది. సో, 2014లో మోడీ గారు ఏమన్నారు అనేటువంటివి ఆయన స్టేట్మెంట్స్ ఒకసారి మనం పరిశీలించినప్పుడు, నేను మొదటిసారి పోటీ చేసినప్పుడు గంగమ్మ తల్లి నన్ను వారణాసికి పిలిచిందని అనుకున్నాను. ఇప్పుడు 10 ఏళ్ల తర్వాత గంగమ్మ తల్లి నన్ను దత్తత తీసుకున్నది అని భావిస్తున్నాను. కాశీకి అంటే వారణాసికి నాకు ఉన్న అనుబంధం తల్లి కొడుకుల సంబంధం. ఇది మొన్న మే 7వ తేదీన నరేంద్ర మోడీ గారు ప్రధానమంత్రిగా అలాగే అక్కడ నామినేషన్ వేయడానికి వెళ్ళినప్పుడు చెప్పినటువంటిది. ఒక ప్రత్యేకమైనటువంటి ఇంటర్వ్యూలో ఆయన చెప్పినటువంటి మాట. అంటే ఆయన ముందు 2014లో పోటీ చేసినప్పుడు గంగమ్మ తల్లి ఆయన్ని పిలిచింది. ఇప్పుడు నామినేషన్ వేయడానికి వెళ్ళినప్పుడు గంగమ్మ తల్లి తనని దత్తత తీసేసుకుంది అని భావిస్తున్నాను. తల్లి కొడుకుల సంబంధం ఉంది. మరి తల్లి ఇబ్బంది పడుతూ ఉంటే కొడుకు ఊరుకోవాలా? ఈ ఒక్క మాట చాలు కదా! సో, తర్వాత ఇంకేం జరిగింది? మే 14వ తేదీన ఆయన ఇచ్చినటువంటి ఇంటర్వ్యూలో మళ్ళీ అవే మాటలు చెప్పారు. నామినేషన్ దాఖలు చేయడానికి ముందు గంగా హారతి కార్యక్రమంలో పాల్గొని ప్రత్యేక పూజలు చేశారు. ఎన్ని మాటలు చెప్పినా, ఏం చేసినా గానీ ఈ 10 ఏళ్లలో గంగా నదిలో ఎటువంటి మార్పు రాలేదు అనేది ప్రతి ఒక్కళ్ళు చెప్పేటువంటి అంశం. ప్రతి ఒక్కళ్ళు కూడా. ప్రతి ఒక్కళ్ళు అదే అంటున్నారక్కడ. గంగా నదిలో ఏ మార్పు లేదు. కలుషితంగానే ఉంది అని. మనకి ప్రతి కార్యంలో ఇంట్లో శుభకార్యాలు ఏం చేసుకుంటున్నప్పటికీ కూడా గంగా నది జలాలు ఖచ్చితంగా ఉండాలి అని చెప్పి అంటారు మనకి. అభిషేక కార్యక్రమాలైనా సరే, ఏవైనా సరే. మరి అలాంటి గంగా నది అంత కాలుష్యం, అంత దుర్గంధంతోటుంటే 10 ఏళ్ల పాటు ఉంటే 40,000 కోట్లు ఖర్చు పెట్టినప్పటికీ కూడా అవ్వలేదు అంటే అది చిత్తశుద్ధితో చేసినట్టా? సో, 2014లో ప్రతిష్టాత్మకంగా నమామి గంగే ప్రాజెక్ట్‌ని చేపట్టారు. 40,000 కోట్లు ఇప్పటివరకు ఖర్చయ్యాయి. కానీ నదీ జలాలు నలుపు రంగులోనే కలుషితమై ఉన్నాయి. తాగేందుకు ఏమాత్రం పనికిరావు. నదిని స్వచ్ఛపరిచినటువంటి దాఖలాలు కూడా ఎక్కడా లేవు. మురుగు నీటి శుద్ధి ప్లాంట్లు సమర్థవంతంగా పనిచేయడం లేదు. ప్లాంట్లు మూతపడ్డాయి. కాగితాల మీద అవి పని చేస్తూనే ఉన్నాయి. అలాగే నియంత్రణ లేనటువంటి ఇసుక తవ్వకాలు, డ్రెడ్జింగ్ పనులు, పర్యాటక ప్రాజెక్టులతో పాటుగా నదీ జలాల అనుసంధానం వంటి పైప్‌లైన్ ప్రాజెక్టులు నదికి నష్టం కలిగిస్తున్నాయి అని చెప్పి అక్కడ నిపుణుల రిపోర్టు. సో, మొత్తం ఓవరాల్‌గా తీసుకున్నప్పుడు దేశంలోనే అత్యంత పొడవైన నదుల్లో గంగా నది అనేది ఒకటి.
సో దీంట్లో 80వ దశకం నుంచి ప్రక్షాళన కార్యక్రమాలు చేపట్టారు. మురుగునీరు పారిశ్రామిక వ్యర్థాల కారణంగా కలుషితం అవుతోంది గంగా నది. ప్రతిరోజు 2,953 మిలియన్ లీటర్ల మురుగునీరు వచ్చి గంగలో కలుస్తోంది. 97 పట్టణాల నుంచి 97 నగరాల నుంచి వచ్చి కలుస్తోంది అని చెప్పి 2020లోనే ప్రభుత్వం అనేది అంచనా వేసింది. అంటే ఈ 4 ఏళ్లలో ఏం చేశారు దానికి అనేది చూసినప్పుడు మొన్న డిసెంబర్ 31 వరకు 38,438.05 కోట్ల వ్యయంతో 457 ప్రాజెక్టులు చేపట్టినట్టు ఫిబ్రవరి 8న లోక్సభలో లిఖితపూర్వక సమాధానంలో జలశక్తి సహాయ మంత్రి విశ్వేశ్వర్ తెలియజేశారు. వీటిలో కేవలం 280 ప్రాజెక్టులు మాత్రమే పూర్తయ్యాయి. వీటిలో ఎక్కువ భాగం మురుగునీటి మౌలిక సదుపాయాల ఏర్పాటుకు సంబంధించినవే. ఈ ప్రాజెక్టులు ఖర్చంతా నదీ జలాల ప్రవాహాన్ని మెరుగుపరచడానికి కాదు, నదిలోకి మురుగునీరు ప్రవహించకుండా చేసేందుకు అని నిపుణులు చెప్పారు. అలాగే దీనికి సంబంధించి లక్ష్యాలు, డిజైన్లకు అనుగుణంగా మౌలిక సదుపాయాలు పనిచేయకపోతే పెట్టిన ఖర్చంతా వృధా అవుతుంది. వృధానే. కార్యం మంచిదే, కానీ చిత్తశుద్ధే లేదు. సో వారణాసిలో సైతం మురుగునీటిని శుద్ధిని సరిగ్గా జరగడం లేదు అంటూ నిపుణులు చెప్తున్నారు. అసలు మురుగునీటి శుద్ధి ప్లాంట్లు సరిగ్గా పనిచేస్తున్నాయా లేదా అనే సమాచారం కూడా అక్కడ ఎక్కడ అందుబాటులో లేదంటున్నారు. ఇచ్చేటువంటి అరకొర సమాచారం కూడా విశ్వసనీయత లేదు దానికి. అలాగే ప్రజాస్వామిక స్వతంత్ర భాగస్వామ్య పాలన ఇక్కడ అవసరమని జల నిపుణులు స్పష్టం చేస్తున్నారు. నదీ ప్రవాహ నాణ్యతను పెంచేందుకు ప్రభుత్వం చేస్తున్నది ఏమీ లేదు. ఈ ప్రాజెక్టులు, సబ్ ప్రాజెక్టులు పెట్టడం తప్పితే ఇందులో చేసేదేమీ లేదు. సో ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళు హరిద్వార్లో మాతృ సదన్లో సాధువులు అనేక సందర్భాల్లో మొత్తం అక్కడ నిరాహార దీక్షలు చేశారు. 86 సంవత్సరాల వయసులో 2018 జూన్ 22న స్వామి జ్ఞాన్ స్వరూప్ సనంద్ నిరాహార దీక్ష కూడా ఆయన స్టార్ట్ చేశారు. 112 రోజుల పాటు ఆయన దాని గురించి పోరాడి నిరాహార దీక్ష చేసి 112వ రోజున ఆయన పరమపదించారు. ఒక ప్రాణం కూడా పోయింది. కానీ ఈ 10 ఏళ్లలో గంగానదికి 40,000 కోట్లు ధారపోశారు తప్ప జరిగిన పనులు కూడా ఏమీ లేదు. సో పన్ను చెల్లింపుదారుల నుంచి సొమ్మును మళ్లించి కోట్లాది రూపాయలు, 40,000 కోట్ల రూపాయలు చేసి ఏం చేసినా సరే మురుగునీటి ప్రవాహం అనేది అడ్డుకట్ట వాళ్ళు వేయలేకపోతున్నారు. సో టౌన్ ప్లానింగ్ మొత్తం 97 సిటీలు ఏవైతే ఉన్నాయో అక్కడి నుంచి వస్తున్న మురుగుకి టౌన్ ప్లానింగ్ అధికారులు ఏమీ చేసింది లేదు. కేంద్ర ప్రభుత్వం చేసింది లేదు. ఆ పరివాహక ప్రాంతాల్లో ఉన్నటువంటి ప్రభుత్వాలు కూడా చేసింది లేదు. సో దీనివల్ల ఏమవుతుంది అంటే నది అడుగంటి పోతుంది ఫస్ట్ థింగ్. అలాగే అక్రమ ఇసుక తవ్వకాలు, మరి ఇన్స్పిరేషన్ ఎక్కడి నుంచి వచ్చింది నాకు తెలియదు, ఆంధ్రప్రదేశ్ నుంచి వచ్చిందేమో. అక్రమ ఇసుక తవ్వకాలు కూడా చాలా ఎక్కువ పని జరుగుతుంది. అలాగే డ్రెడ్జింగ్ పేరుతోటి చేస్తున్నారు. దాంతో నది మనుగడకే ముప్పు అనేది వాటిల్లబోతోంది. అలాగే కెన్, బెట్వా నదుల అనుసంధాన ప్రాజెక్టు కారణంగా నీటి ప్రవాహం కూడా తగ్గే ప్రమాదం ఉందంటున్నారు. పర్యాటక ప్రాజెక్టులు కూడా గంగా ప్రక్షాళనకి అవరోధంగా ఉన్నాయంటున్నారు. ఇటువంటి కార్యకలాపాల ప్రభావాన్ని ప్రభుత్వం ఎక్కడ అంచనా వేయడం లేదు. సో అంచనా వేయకుండా గంగానది అంటే ఒకప్పుడు గంగానది ఉండేది, ఇవన్నీ మనం చూస్తూనే ఉన్నాము. తర్వాత ఇక భవిష్యత్తులో ఒకప్పుడు గంగానే నది ఉండేదిట అని చెప్పుకోవాల్సి వస్తుంది. మరి ఇది ఏ రకమైనటువంటి చిత్తశుద్ధి అనేది చెప్పలేకపోతున్నాం. స్వయంగా ప్రధాని అభ్యర్థిగా పోటీ చేస్తున్నటువంటి నరేంద్ర మోడీ గారు ప్రత్యేకంగా నన్ను దత్తత తీసుకున్నట్టుగా అనిపిస్తోంది, నా తల్లి గంగమ్మ తల్లి నన్ను దత్తత తీసుకున్నట్టుగా అనిపిస్తోంది ఇప్పుడు అని చెప్పి ఇంకా వారం రోజులు కాలేదు, అప్పుడే దీని మీద పూర్తి రిపోర్ట్. గంగానది ప్రక్షాళనకి వీళ్ళు చేసింది ఏదీ లేదు, 40,000 కోట్ల ఖర్చు తప్ప అని. చిత్తశుద్ధి లేని ఎందుకు అంటే మనకు సామెత చెప్తారు, చిత్తశుద్ధి లేని శివ పూజలు ఎలా అని. అలాగే చిత్తశుద్ధి లేకుండా ఇన్ని కోట్ల రూపాయల ప్రజాధనాన్ని ఖర్చు చేసి ఏమీ ఫలితం లేకపోతే దాన్ని ఏమనాలి? సో నమామి గంగే ప్రాజెక్ట్ ఎంత అయినప్పటికీ దాంట్లో చిత్తశుద్ధి కొరవడం వల్ల ఇంకా నది నీళ్లు నల్లగానే ఉన్నాయి, తెల్లబడలేదు, ట్రాన్స్పరెంట్గా లేవు. మనకి నదిలోకి వెళ్ళి తాగాలి అనుకునేటువంటి పరిస్థితులు ఒకప్పుడు ఉండేవిట. ఒక రూపాయి, వెండి రూపాయి బిళ్ళ, రాగి రూపాయి బిళ్ళ వేస్తే నదిలో ఎక్కడ గర్భంలో ఉన్నదో కనిపించేది ఒకప్పుడు. అంత స్వచ్ఛంగా ఉండేదిట గంగానది నీరు. కానీ ఈరోజు గంగానదిలో స్నానం చేస్తే ఎలర్జీలు వస్తాయేమో, ఏమవుతుందో తెలియనటువంటి పరిస్థితి అంటున్నారు. మరి గంగ ప్రక్షాళన ఎప్పుడు చేస్తారు? అయ్యేటువంటి పనేనా? మీరేమనుకుంటున్నారు? మీ అభిప్రాయాన్ని కామెంట్స్ రూపంలో తెలియజేయండి. చూస్తూనే ఉండండి ఐకాన్ న్యూస్. నేను మీ పవన్ కృష్ణమూర్తి.